నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వము ఏడాది పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా విజయోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మిఠాయిలు పంచిపెట్టారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో 100% అవినీతి ప్రభుత్వం అని ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు ఈరోజు అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఒకవైపు, సంక్షేమ పథకాలు ఒకవైపు రెండు కళ్ళకు ప్రయాణం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఆదరించి ప్రజలంతగా తోడుగా నిలిచాలని తెలియజేసుకుంటున్నా. కదిరి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి సంవత్సరం అయింది. కాబట్టి ఈ సంవత్సర కాలం సందర్భంగా ఈ యొక్క వార్షిక విజయోత్సవాల్ని ఘనంగా మా నాయకుని నాయకత్వంలో కూటమి నాయకులతో కలిసి ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే కూటమి సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నా. మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ ఏడాది పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఏదైతే సూపర్ 6 అనే కార్యక్రమాలు మీకు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటిగా పెంచడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్, అదేవిధంగా డిఎస్సి, అదేవిధంగా మన ఈరోజు మన తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ప్రతి పిల్లవాడికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి ఘనత కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలంటే ఏకైక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అమరావతి కానీ, అదేవిధంగా విశాఖ ఉక్కు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే
సామర్థ్యం కానీ ఉన్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా అది నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే ఏకైక నాయకుడు మా నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కందికుంట. ఇట్లా చూడ తెలుగుదేశం పార్టీ వచ్చి 1 year అయినందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ ఖజానాలో నయా పైసాలైనా కానీ ఈరోజు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారంటే అదే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే ఒక విధంగా ప్రజలకు వెళ్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడైనా కానీ వెళ్ళాలంటే మనుషులు వెళ్ళాలంటే రోడ్లపైన కాపులు అయ్యే పరిస్థితి. ఎక్కడ రోడ్లకు తీయలేదు, ఎక్కడ పట్టు చేయలేదు, ఎక్కడ అభివృద్ధి చేయలేదు. ఎక్కడో ఆ భూములు, కలెక్టర్ ఆఫీసులు, ప్రభుత్వ భూములు అన్నీ పెట్టేసి తీసుకొచ్చి వాళ్ళు ఖజానాన్ని తీసుకున్నారే కానీ ప్రజల గురించి ఆలోచించింది లేదు. అయితే మన తెలుగుదేశం పార్టీలో నినాదంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఏవి చెప్పారో అవే చేస్తూ ఈరోజు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, కందికుంట ప్రసాద్ గారి నాయకత్వం, కందికుంట ప్రసాద్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై కందికుంట, జై కందికుంట, ఎక్కువైపోయి